హలో ఫ్రెండ్స్, జీరోదా కైట్ యాప్ని వాడుతూ చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ షేర్స్ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఆల్రెడీ కైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే కనుక ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ మీరు జీరోదా కైట్ అని టైప్ చేస్తే కనుక మీకు యాప్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ జీరోదా యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదంటే కనుక ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో మీరు సర్చ్లో జీరోదా అని టైప్ చేస్తే కనుక మీకు యాప్ కనిపిస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఇన్స్టాల్ కనిపిస్తుంది. సో ఆ ఇన్స్టాల్ దగ్గర మీరు క్లిక్ చేస్తే కనుక మీకు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ కైట్ యాప్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ముందర ఆ కంపెనీ యొక్క నేమ్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఇక్కడ సర్చ్లో టైప్ చేయాలి ఆ కంపెనీ యొక్క నేమ్స్. నేను ఉదాహరణకి ఎన్హెచ్పిసి టైప్ చేస్తున్నాను. సో ఎన్హెచ్పిసి అని మనం ఏదైనా కంపెనీ పేరు టైప్ చేయగానే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఆ కంపెనీ నేమ్. సో ఇక్కడ మనము ఎన్హెచ్పిసిలో ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి కూడా ఉంది, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అయినా కూడా మీరు ట్రేడింగ్ అయితే చేయవచ్చు. సో నేను ఎన్ఎస్సిలో ఇక్కడ పక్కన ఏదైతే ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి టిక్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టాక్ అనేది మన వాచ్ లిస్ట్లో యాడ్ అయింది. సో బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మీకు ఇక్కడ వాచ్ లిస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ చూడొచ్చు. సో లాస్ట్లో ఇప్పుడు నేను యాడ్ చేసిన ఎన్హెచ్పిసి కనిపిస్తుంది. నేను ఆల్రెడీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్న స్టాక్స్ అన్ని ఇక్కడ మీరు చూడగలరు. సో ఇలా మీరు కూడా మీ వాచ్ లిస్ట్ని క్రియేట్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ని మీరు వాచ్ లిస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్హెచ్పిసి మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది. సో ఏదైతే ఇక్కడ మనకి బై సెల్ అనే 2 ఆప్షన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో బై ఆర్ సెల్ చేసే ముందర మనం కొన్ని విషయాలు గమనించవలసి ఉంటుంది. ముందుగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఎన్హెచ్పిసి యొక్క షేర్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 75.02లో ఇక్కడైతే ట్రేడింగ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ వ్యూ చార్ట్ మీద క్లిక్ చేస్తే మనము చార్ట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. సో ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ 1 మంత్ ఆర్ 1 to 5 years దాకా కూడా మీరైతే చార్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో వ్యూ చార్ట్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. 1 డే నుంచి కూడా మీకు 5 days, 6 months, 1 year, 5 years. సో ఇలాగ మీరు పర్ఫార్మెన్స్ అనేది మీరు స్టడీ చేయొచ్చు. ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి ఇక్కడ డేస్ రేంజ్ కనిపిస్తుంది. ఆ రోజు లో ఎంత ఉంది, హై ఎంత ఉంది, అలాగే ఓపెన్ ఎంత అయింది, ప్రీవియస్ డే క్లోజ్ ఎంత అయింది, దాని వాల్యూమ్స్, యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ అండ్ లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీ, ఇలాగ అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత ఫండమెంటల్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని మీరు స్టడీ చేయొచ్చు. సో రెవెన్యూ ఎంత, ఫైనాన్షియల్స్, ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ స్టడీ చేయవచ్చు. ఇవన్నీ మీరు స్టడీ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్టాక్ని బై చేయాలంటే మీరు సింపుల్గా బై మీద క్లిక్ చేయాలి. బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఎన్ఎస్సి సెలెక్ట్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ ఎన్ఎస్సిలో ఉంది. బట్ మీరు ఇక్కడ నుంచి కూడా బిఎస్సిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బిఎస్సికి కావాలంటే బిఎస్సి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బిఎస్సికి చేంజ్ అవుతుంది. సో మనం ప్రస్తుతం ఎన్ఎస్సియే ఉంచుదాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే మనం రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రెగ్యులర్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. బట్ మీరు ఎంటీఎఫ్, ఐస్బర్గ్, కవర్ ఇలాంటి ఆర్డర్స్ అన్నీ కూడా మనము ప్లేస్ చేయవచ్చు. సో మనం ప్రస్తుతం ఓన్లీ రెగ్యులర్ ఆర్డరే ప్లేస్ చేద్దాము. సో వన్స్ మీరు రెగ్యులర్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి క్వాంటిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాంటిటీలో మీరు ప్రస్తుతం నేను 1 షేరే ఉంచుతున్నాను. బట్ మీరు ఎన్ని షేర్స్ కావాలంటే అన్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆర్ ఫస్ట్ టైం చేస్తుంటే కనుక మీరు జస్ట్ ప్రాక్టీస్ కోసం ఓన్లీ 1 షేర్ పర్చేస్ చేసి చూడండి. సో ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం ఆర్ ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో నేను 1 ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ ఏదైతే ఉందో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైస్ ఎంత ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది 74.99 అని. సో ఇది మార్కెట్ ప్రైస్. దీన్ని మార్చి మీరు లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ ప్రైస్లో కొనాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లిమిట్ ప్రైస్ అమౌంట్ అనేది మీకు సెట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం 75.01 ఉంది. సో మీరు 74కి వస్తే కనుక కొనాలనుకుంటే ఇక్కడ 74 అని ఎంటర్ చేయవచ్చు. బట్ నేను ప్రస్తుతం మార్కెట్ ప్రైస్లోనే కొన్ని చూపిస్తున్నాను. సో వీడియో పర్పస్ కోసం కూడాను. సో ఇక్కడ మనము మార్కెట్ అనేసి క్లిక్ చేద్దాం. మళ్ళీ దీని మీద ఇక్కడ క్లిక్ చేసే యారోస్ మీద మనకి మార్కెట్కి సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి మనం ఇప్పుడు షేర్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నాం. సో ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంట్రాడే, లాంగ్ టర్మ్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంట్రాడే అంటే మీరు సేమ్ డే బై అండ్ సెల్ చేసుకుంటే కనుక
ఇంట్రాడే ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇంట్రాడే ఆప్షన్లో మీకు 5 టైమ్స్ మార్జిన్ అనేది కూడా దొరుకుతుంది. సో 1 షేర్ వాల్యూకే మీరు 5 షేర్స్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ అంటే మీరు ఈరోజు కొని మీరు ఈరోజే సాయంత్రం అవ్వచ్చు, ఆర్ రేపు, ఆర్ ఎల్లుండి, ఆర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ దాకా కూడా మీరు ఆ షేర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ షేర్స్ పర్చేస్ చేయాలంటే మనకి కావాల్సిన అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ప్రస్తుతం 1 షేరే కాబట్టి అమౌంట్ 75 రూపీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ మీ జీరోదా కైట్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీది బ్యాలెన్స్ తక్కువగా ఉంటే కనుక మీరు అక్కడే క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మనీ యాడ్ చేసుకునే యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు మీ ఫండ్స్లో. సో ఇక్కడ యాడ్ ఫండ్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఏ బ్యాంక్ నుంచి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, యూపీఐ ద్వారా, ఇవన్నీ కూడా మీరు ఏదన్నా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్కి వచ్చేసాను. సో జస్ట్ మనం సింపుల్గా స్వైప్ టు బై అనేసి అయితే క్లిక్ చేయాలి. స్వైప్ టు బై అనగానే మనం ఒక షేర్ అయితే ఆల్రెడీ పర్చేస్ చేసేసుకున్నాము. ఇప్పుడు మీరు పర్చేస్ చేసిన షేర్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలంటే కనుక ఇక్కడ కింద ఉన్న ఈ ఆర్డర్ సెక్షన్లోకి వెళ్ళాలి. సో ఆర్డర్స్లోకి వెళ్తే కనుక ఇప్పుడు పర్చేస్ చేసిన ఈ ఎన్హెచ్పిసి ఒక షేర్ కొన్నాం కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది అనేది. సో మనం కొనుక్కున్నప్పుడు 75.18 అనేది ప్రైస్ ఉండింది. ఇక్కడ మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ సెక్షన్లో మనం ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది చూస్తున్నాము. ఒకవేళ మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఇక్కడ ఈ ఓపెన్ ఆర్డర్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఆర్డర్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి. అలాగే మీరు ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీకు మీ ప్లేస్ చేసిన ఆర్డర్ ఇక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి, హోల్డింగ్స్, పొజిషన్స్ అనేసి. ఇప్పుడే ప్లేస్ చేసిన ఆర్డర్ కాబట్టి అది మనకి పొజిషన్స్లో ఉంటుంది. సో బై నెక్స్ట్ డే అది హోల్డింగ్స్లోకి షిఫ్ట్ అవుతుంది. సో పొజిషన్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ప్లేస్ చేసిన ఆర్డర్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పొజిషన్స్లో మనం ప్లేస్ చేసిన ఆర్డర్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ట్రేడ్ చేసినప్పుడు ఎంత ప్రైస్ ఉండేది అనేది ఇక్కడ యావరేజ్ కనిపిస్తుంది. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు షేర్స్ ఎలా అమ్మాలో చూద్దాం. సో మీ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ కానీ పొజిషన్స్లోకి కానీ వెళ్తే కనుక మీకు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కనిపిస్తాయి. సో అందులోంచి మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినది మనకి ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తుంది. సో దాన్నైనా మీరు అమ్మచ్చు, ఆర్ హోల్డింగ్స్లో మీకు ఆల్రెడీ షేర్స్ ఉంటే కనుక వాటిని కూడా మీరు అమ్ముకోవచ్చు. సో ఉదాహరణకి నేను జస్ట్ ఆల్రెడీ ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఉంచిన ఒక కంపెనీ యొక్క షేర్స్ని నేను అమ్మేద్దామని చూస్తున్నాను ఫర్ వీడియో పర్పస్ ఓన్లీ. సో ఇక్కడ మనము అది నేను సెలెక్ట్ చేశాను. చేయగానే ఇక్కడ మనకి ఇంకా అందులోనే ఎక్స్ట్రా షేర్స్ మీరు ఇంకా కొనాలనుకుంటే కనుక ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ షేర్స్ బై చేయవచ్చు. బట్ ఇప్పుడు మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎగ్జిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, సో కరెంట్ అమౌంట్ ఎంత, కరెంట్ ప్రైస్ ఎంత, సో అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఏమైనా ఉందా, ఏమిటి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఉన్న ప్రైస్ ఏది అనేది కూడా యావరేజ్ ప్రైస్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ మీద క్లిక్ చేద్దాము. ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇందులో మీరు ఎన్ని క్వాంటిటీ అయితే షేర్స్ కొన్నారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం ప్లేస్ చేసిన ఆర్డర్ రెగ్యులర్ ఆర్డర్ కాబట్టి రెగ్యులర్ ఉంది. అండ్ క్వాంటిటీ ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత మీరు అమ్ముకోవచ్చు. సో నేను 5 షేర్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో 5 షేర్స్ నేనైతే ఇప్పుడు అమ్మేస్తున్నాను. సో ఏదైతే ఇక్కడ కూడా మార్కెట్ ఆర్ లిమిట్ పెట్టే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఓన్లీ మార్కెట్ ఆర్డర్కే నేనైతే ప్లేస్ చేస్తున్నాను. సో లిమిట్ పెడితే మనకి దానికి మళ్ళీ టైం పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు వీడియో పర్పస్ కోసం మార్కెటే ఉంచేసి దాన్ని స్వైప్ టు సెల్ అని క్లిక్ చేస్తే కనుక మనం ఇప్పుడు సెల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వైప్ టు సెల్ అని క్లిక్ చేద్దాము. రిపీట్ ఇక్కడ స్వైప్ టు సెల్ మీద స్వైప్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఏవో కొన్ని రెగ్యులేటరీ కాషన్ అంటూ ఏదో వచ్చింది. సో ఎనీవే దానికి మనము ఇక్కడ ప్రొసీడ్ అనేసి అయితే క్లిక్ చేద్దాము. సో మన హోల్డింగ్స్లో ఉన్న షేర్స్ అమ్మాలంటే టీపిన్ అనేది ఒకటి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దానికి మనకి సిడిఎస్ఎల్ వల్ల ఆథరైజేషన్ కావాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఏదైతే ఉందో కంటిన్యూ అని క్లిక్ చేద్దాము. సో మళ్ళీ కంటిన్యూ టు సిడిఎస్ఎల్ అందాం. ఇక్కడ ఏదైతే టీపిన్ మనం సెట్ చేసుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు టీపిన్ తెలియకపోయినా మర్చిపోయినా ఇక్కడ ఏదైతే క్లిక్ హియర్ టు జనరేట్ టీపిన్ ద్వారా మీరు కొత్త టీపిన్ని మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు.
లేదంటే మీకు తెలుసుంటే టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అలాగే మీ ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి చూసారు కదా, ఆథరైజ్ డన్, యూ కెన్ నౌ ఎగ్జిక్యూట్ ద సెల్ ట్రాన్సాక్షన్. సో మనం ఇప్పుడు ఏదైతే టీపిన్ ఎంటర్ చేసి మనం ఆథరైజేషన్ ఇచ్చామో సిడిఎస్ఎల్ వాళ్ళకి, సో ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ అనేది మనం మళ్ళీ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ స్వైప్ టు సెల్ అనేసి స్వైప్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీటెడ్ అని మీకు కనిపించింది. సో ఇప్పుడు మనం సెల్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసాము. ఏదైతే ఇందాక హోల్డింగ్స్లో చూసుకుంటే మనకి ఈ షేర్స్ ఇక్కడ 5 షేర్స్ ఉండేవి, ఇప్పుడు అది 0 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో బై ఇందాక ఎన్హెచ్పిసి చేసి చూపించాను, ఇప్పుడు సెల్ ఐడియా వాళ్ళ షేర్స్ అమ్మేశాను. సో ఇక్కడ మనకి ఈ 2 ఆర్డర్స్ కూడా ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో కనిపిస్తాయి. మనం సేల్ చేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి ఫండ్స్లో యాడ్ అవుతుంది. సో అది చూడాలంటే కనుక ఇక్కడ ఏదైతే మీ ప్రొఫైల్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అవైలబుల్ క్యాష్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. సో వ్యూ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇప్పుడు ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయ్యాయో అవి కూడా ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, జిరోదా కైట్ యాప్లో షేర్స్ కొనడం మరియు అమ్మడం ఎంత ఈజీనో. మొదటిసారి ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా ఒక 2 సార్లు చేస్తే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.